హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మెడిటేషన్ గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. ముందుగా మీరు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మనకి ఈ మెడిటేషన్ అనే ఒకటి సబ్జెక్ట్ ఉంది. దాని ద్వారా మనం ఎన్నో బెనిఫిట్స్ పొందగలము అనే విషయం అందరికీ తెలుస్తుంది. దాని సో దట్స్ ఇట్. సో ఇంకా ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఈ మెడిటేషన్ అనేది ఏంటంటే చాలా రకాల మెడిటేషన్స్ ఉంటాయి మనకి. రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి. అంటే ధ్యానం గావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపం గావచ్చు, మంత్రంతోని చెప్పడం, ఓం అనడము, ఇట్లా ఏదైనా చాంటింగ్ జేయడము, లేదంటే ఇట్లా స్ట్రెయిట్‌గా గూర్చోవాలి, లేదంటే ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో గూర్చోవాలి. ఇట్లా రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మెడిటేషన్ పేరేంటంటే ఆనాపానసతి, అంటే శ్వాస మీద ధ్యాస అని అర్థం అన్నమాట. ఆనాపానసతి అంటే అప్పుడు పాలీ భాష, అంటే ఇది బుద్ధుడు చెప్పిన మనకి మెడిటేషన్ అన్నట్టు. అప్పట్లో బుద్ధుడు చెప్పిన మెడిటేషన్. ఆ అప్పట్లో ఉన్న భాష పాలీ భాష అంటారు. ఆ భాష ప్రకారంగా ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస, అంటే ఇంగ్లీష్‌లో వచ్చేసి కాన్సంట్రేట్ ఆన్ బ్రీతింగ్ అని అర్థం అన్నట్టు. సో ఈ కాన్సంట్రేట్ అనే బ్రీతింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఎప్పుడైనా గానీ మనం ఊరికెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాము, ఆటోలో వెళ్తున్నాము, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లా మనం టైం దొరికినప్పుడల్లా ఇలా కూర్చుంటే ఏంటంటే మనకి మన థాట్స్ అనేది బాగా మనకి మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. మనం జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉంటాం. ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు గానీ, ఆఫీస్‌లో ఉండేవాళ్ళు గానీ, ఒక రెస్ట్ అంటే వాళ్ళు ఏం వర్క్ చేయకపోయినా ఒక దగ్గర కూర్చున్నా గూడా వాళ్ళ మైండ్‌లో థాట్స్ కంటిన్యూయస్‌గా తిరుగుతూనే ఉంటదంట. అంటే అక్కడ మనం అసలు మనకు తెలియకుండానే చాలా ఎనర్జీ మనం లాస్ అవుతున్నాం అన్నట్టు. వాళ్ళు ఏం పనే చేయట్లేదు. వాళ్ళకి నీరసం ఎట్లొస్తది? వాళ్ళు ఎందుకు వీక్ అయితున్నారంటే ఇదే కారణం. వాళ్ళలో ఉండే థాట్స్, మైండ్‌లో ఉండే థాట్స్ తిరుగుతూనే ఉంటది. ఏదో ఒక విషయం, ఏదో భయం గురించో, లేదా టెన్షనో, ఏదో ఒకటి మన సమస్యలు గావచ్చు, ముందు ఏం జరుగుతదో, ఇట్లా పాస్ట్‌లో జరిగిన విషయాలు అన్నీ గూడా గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడడం, భయపడడం ఇట్లాంటివి జరుగుతుంటది. ఈ కాన్సంట్రేట్ అనే బ్రీతింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి థాట్స్ అనేది తక్కువవుతాయన్నట్టు. అంటే ఒక థాట్‌కి ఇంకో థాట్‌కి మధ్యలో గ్యాప్ ఏర్పడి థాట్ కంప్లీట్‌లీ లేని స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక కొత్త ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందంట. ఆ కొత్త ఎనర్జీ వల్ల ఏంటంటే మనము మన వర్క్స్ గానీ, ఇప్పుడు భయం లేకుండా మాట్లాడడం, కాన్ఫిడెంట్‌గా ఉండడము. సో ఈ పిల్లలకి వచ్చేసి చదువులు మంచిగా వాళ్ళు కాన్సంట్రేట్‌గా చదువు పైన ఉండడము. మిగతా ఈ చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న వాటికి టెన్షన్ పడడము అలాంటిది ఉండదన్నట్టు. సో ఈ రకంగా కాన్సంట్రేట్ అనే బ్రీతింగ్, అంటే శ్వాస మీద ధ్యాస అనే ఈ మెడిటేషన్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డది. ఉపయోగం తెలిసిన వాళ్ళేంటంటే వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళు అలాగే ఉండిపోవద్దు గదా! సో ఇలాగా మనకి ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను అన్నట్టు. సో దానివల్ల మీకు కొద్దో గొప్పో కొంచెం బెనిఫిట్ అవుతదనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనం మెడిటేషన్, ఈ శ్వాస మీద ధ్యాస, కాన్సంట్రేట్ ఆన్ బ్రీతింగ్ అనే మెడిటేషన్ ఎలా చేయాలంటే మనం తెలుసుకుందాం. ఓకే. ఇదేంటంటే మనకి ఈ 2 చేతులు కలుపుకోవాలన్నట్టు. 2 కాళ్ళు గూడా ఒకదాని మీద ఒక కాలు కలుపుకోవాలి. ఓకే. తర్వాత కళ్ళు మూసుకోవాలి. మనము శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. దీనికి ఇట్లా స్ట్రెయిట్‌గానే కూర్చోవాలి, ఇట్లనే కూర్చోవాలి, ఇట్లా అంటూ ఏం లేదు. ఒక యాంగిల్‌లో కూర్చోవాలి. నార్త్ ఫేస్, ఈస్ట్ ఫేస్ ఇట్లాంటిదంటూ ఏం లేదు. ఇంకా మనము ఓం అనడము ఇట్లా రకరకాల చాంటింగ్స్ ఉంటాయి గదా! అట్లాంటివి ఏం లేదు. ఇంకా మన మనసులో గూడా ఎవరి గురించో తలుచుకుంటూ కూర్చోవాలి అట్లా గూడా ఏం లేదు. జస్ట్ మనం మన బాడీలోకెళ్ళే మనం గాలి పీల్చుకుంటాం గదా! పీల్చుకోవడం, వదలడం దాని గురించి అబ్జర్వ్ చేస్తే చాలంతే. జస్ట్ ఎలా పోతుంది ఎలా నేచురల్‌గానే, మళ్ళీ అదేదో బలవంతంగా పీల్చుకోవడం, బలవంతంగా కూడా అవసరం లేదు. ఇలా రకరకాలుగా వచ్చినాయి మన సొసైటీలో ఇప్పుడు చాలా. అండ్ అవన్నీ ఏం పట్టించుకోకండి. ఇట్లా జస్ట్ సింపుల్‌గా ఈ ఈ రకమైన మెడిటేషన్ ఒకవేళ ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ఉంటుంది. ఇది మంచి ఈజీ మెడిటేషన్ అన్నట్టు. కాన్సంట్రేట్ బ్రీతింగ్ అని చేయండి. ఓకేనా? సో ఈ కాన్సంట్రేట్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఏమంటంటే మనకి థాట్స్ వస్తాయి. కామన్‌గా ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్‌తోని తిరిగే వాళ్ళు గాని, అలవాటు లేని వాళ్ళందరికి కూర్చోగానే ఒకటేసారి ఆలోచనలు వస్తుంటాయన్నట్టు. ఆలోచనలు వచ్చేసి ఆలోచనలు భయపెట్టే రీతికి వస్తాయి. వాళ్ళ ఆలోచనలు అన్ని రకాలుగా ఉంటాయన్నట్టు. అంటే సో అప్పుడు ఏం చేయాలంటే మీరు అట్లనే ఇట్లా కూర్చోండి. వచ్చే దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. దాన్ని పట్టించుకోకండి. అలా పోనీయండి. ఆలోచన అట్లా పోనీయండి. ఆ పోయినప్పుడు ఏమైద్దంటే ఇగ్నోర్ చేస్తుంటే ఆ ఆలోచన మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. సో అప్పుడు ఆలోచనలు ఏమైతాయంటే అప్పుడు బల్కీగా వచ్చే ఆలోచనస్ అన్నీ గూడా ఒక గ్యాప్ ఏర్పడుతది. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన మధ్యలో గ్యాప్ ఏర్పడుతది. ఆ గ్యాప్ కాస్త పెరుగుతదన్నట్టు. ఆ గ్యాప్ పెరిగి ఒక న్యూట్రల్ స్టేజ్‌కొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తదన్నట్టు. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అని అంటామన్నట్టు.
ఈ విశ్వంలో అంటే ఈ యూనివర్స్‌లో ఉండేది కాస్మిక్ ఎనర్జీ అని అంటామది. విశ్వశక్తి అని జెప్పేసి తెలుగులో అంటాము. సో, ఇంగ్లీష్‌లో వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ అని అంటాం. ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతదో, సో, అప్పుడు మనలో కొత్త ఎనర్జీ వస్తదన్నట్టు. అంటే ఆ ఎనర్జీ వల్ల మనకి మనం చేసే డే టు డే లైఫ్‌లో మనం చేసే పనులు అవన్నీ గూడా చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా నమ్మకంతోని సో, ఇట్లా మనం చేస్తామన్నట్టు. చేయడం వల్ల ఏంటంటే మనకి రిజల్ట్ మంచిగుంటుంది. మన ఫేస్‌లో గూడా మంచి మంచి ఒక కాన్ఫిడెన్స్ గ్లో వస్తుంది. ఏదో దాస్తున్నట్టుగా అట్లేమి ఉండదిగ. మనం హ్యాపీగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం లైఫ్‌లో ఎంజాయ్ చేయగలుగుతాం అన్నట్టు. సో, ఈ రకంగా ఉంటదన్నట్టు. ఓకే. దీనివల్ల ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ ఇంకా మనం ఫ్యూచర్‌లో తెలుసుకుందాము. ప్రస్తుతానికి మాత్రం ఈ కాన్సంట్రేట్ బ్రీతింగ్ గురించి తెలుసుకున్నాం గదా! ఇంకా దీని బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటది, ఎట్లాంటివన్నీ గూడా ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. సో, మీరు ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ అండ్ చేయండి. ఈ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. దీని ద్వారా ఏంటంటే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. నేను గూడా ఇంకా మీకు మరిన్ని విషయాలు మెడిటేషన్ గురించి చెప్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్.